Hi everyone, welcome to VRR Tutorials. This is Palvi from VRR Tutorials. ఇవాళ మన సెషన్లోని WH వర్డ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇకపైన వచ్చే వీడియోస్ని మీరు చూడాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇవాళ మన సెషన్లోని WH వర్డ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మనకి WH వర్డ్ క్వశ్చన్స్లోని వాట్ అనే వర్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్ అంటే తెలుగులో ఏమిటి అని అడగడం, ఇంగ్లీష్లో మనం వాట్ అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో WH వర్డ్స్లో వాట్ అనేది వన్ ఆఫ్ ద WH వర్డ్స్. ఈ WH వర్డ్స్ అనేది ఎందుకు అంటాము అంటే ఈ వర్డ్స్లోని మనకి W అండ్ అలాగే H అనే లెటర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. రైట్, సో ఇప్పుడు మనం వాట్ గురించి తెలుసుకుందాం. ముందుగా వాట్ యొక్క యూజెస్, వాట్ అనేది మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ముందుగా వాట్ యొక్క ఫస్ట్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ యూసేజ్ వచ్చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగడానికి, ఏదైనా దేని గురించైనా ఎవరి కోసమైనా ఇన్ఫర్మేషన్ అడగడానికి మనం వాట్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. సో ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్, దేనికోసమైనా ఎవరికోసమైనా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగాలి అంటే వాట్ని యూజ్ చేసి క్వశ్చన్ చేసి అడగడం జరుగుతుంది. అలాగే వాట్ యొక్క సెకండ్ యూజ్ వచ్చేసి ఆస్కింగ్ ఫర్ రిపిటేషన్ ఆర్ కన్ఫర్మేషన్, ఏదైనా రిపిటేషన్ కోసం, ఏదైనా రిపీట్ చేయమని అడగడానికి కానీ, అలాగే ఏదైనా కన్ఫర్మేషన్ కోసం, ఒకసారి మనకి కనిపించినా కూడా మనం ఒక్కొక్కసారి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అడుగుతూ ఉంటాం. సో అలా రిపీట్ చేసి అడగడానికి అండ్ అలాగే కన్ఫర్మేషన్ కోసం అడగడానికి మనం వాట్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. సో ఆస్కింగ్ ఫర్ రిపిటేషన్ ఆర్ కన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ఈ వాట్ యొక్క యూజెస్ ఇంకా క్లియర్గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది.
అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977. ఇప్పుడు వాట్ మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు ఆ వాట్ యొక్క యూజెస్ ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ యొక్క పేరు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ యొక్క పేరు ఏమిటి? మనం ఆల్రెడీ యూజెస్లో చెప్పుకున్నాం కదా. వాట్ యొక్క మెయిన్ అండ్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటి అంటే మనం ఏదైనా ఎవరిదైనా దేనిదైనా ఇన్ఫర్మేషన్ అడగడానికి వాట్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ యొక్క పేరు ఏమిటి? ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. నీ యొక్క పేరు ఏమిటి అని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. సో ఇలా మనం ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ అడగడానికి వాట్ని యూజ్ చేసి అడుగుతాం. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, వాట్? I can't hear you. You did what? ఏంటి? ఏమిటి? నాకు నీవు చెప్పేది వినిపించట్లేదు. ఏం చేసావు? నీవు ఏం చేసావు? సో ఇలా మనం ఏదైనా రిపిటేటెడ్గా ఒకసారి మళ్ళీ చెప్పండి అని అడగడానికి, అండ్ అలాగే ఏదైనా మనకు వినిపించక లేదంటే కనిపించినా సరిగ్గా అర్థం కాక కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి అడగడానికి వాట్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. వాట్? ఏమిటి? ఐ కాంట్ హియర్ యూ. నాకు నీవు వినిపించట్లేదు. నీవేం చెప్తున్నావో అది నాకు వినిపించట్లేదు. యూ డిడ్ వాట్? నీవు ఏం చేసావు? సో ఇలా మనం ఏదైనా రిపిటేషన్ అడగడానికి అండ్ అలాగే కన్ఫర్మేషన్ కోసం అడగడానికి వాట్ని యూజ్ చేసి అడుగుతాం. సో వాట్ యొక్క యూజెస్ అనేవి మీకు ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్దర్గా మన సెషన్లోని ఇంకొక WH వర్డ్ గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన సెషన్లోని వాట్ అంటే ఏమిటి అనే WH వర్డ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వెన్. వెన్ అంటే తెలుగులో ఎప్పుడు, ఎప్పుడు. వెన్ ఎప్పుడు. సో ఈ వెన్ అనేది కూడా WH వర్డ్ అండి. అండ్ అలాగే వెన్ యొక్క యూజెస్ ఏంటి, ఆ యూజెస్ అనేవి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూద్దాం. వెన్ యొక్క యూజ్, ముందుగా వెన్ అనేదాన్ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఆస్కింగ్ అబౌట్ టైం. వెన్ యొక్క మెయిన్ అండ్ ఇంపార్టెంట్ యూజ్ వచ్చేసి ఆస్కింగ్ అబౌట్ టైం. సమయం గురించి అడగడానికి వెన్ అనే వర్డ్ని యూజ్ చేసి అడగడం జరుగుతుందండి. ఆస్కింగ్ అబౌట్ టైం, సమయం గురించి అడగడానికి, సమయం కోసం అడగడానికి మనం వెన్ అనే వర్డ్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. సో మీకు యూజ్ అనేది ఇంకా క్లియర్గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వెన్ డిడ్ యువర్ బ్రదర్ గో టు వర్క్? వెన్ డిడ్ యువర్ బ్రదర్ గో టు వర్క్? సో ఎప్పుడు, మనం వెన్, ఎప్పుడు. సో ఇలా మనం టైమింగ్ అడగడానికి వెన్ యూజ్ చేస్తామండి. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ హ్యావ్ యూ రిటర్న్ యువర్ టెస్ట్? వెన్ హ్యావ్ యూ రిటర్న్ యువర్ టెస్ట్? నీ పరీక్ష నీవు ఎప్పుడు రాసావు? ఎప్పుడు నీ పరీక్ష రాసావు? వెన్ హ్యావ్ యూ రిటర్న్ యువర్ టెస్ట్? నీవు నీ పరీక్ష ఎప్పుడు రాసావు? టైం, ఎప్పుడు రాశారో మనం టైం అడుగుతున్నాం. సో అలా మనం ఇంగ్లీష్లో టైం, సమయం గురించి అడగడానికి మనం వెన్ యూజ్ చేసి అడుగుతాం. సో వెన్ ఎప్పుడు. ఇప్పుడు మనం మరొక WH వర్డ్ గురించి తెలుసుకుందాం. వేర్ అంటే తెలుగులో ఎక్కడ, వేర్ ఎక్కడ. సో వేర్ యొక్క యూజెస్ ఏంటి అండ్ అలాగే ఆ యూజ్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వేర్ యొక్క యూజ్. వేర్ యొక్క యూజ్ వచ్చేసి మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తామంటే ఎక్కడ అంటే ఎవరిదైనా ప్లేస్ లేదా పొజిషన్ అడగడానికి మనం వేర్ని యూజ్ చేసి ఇంగ్లీష్లో అడగడం జరుగుతుంది. సో వేర్ యొక్క యూజ్ ఏంటి అంటే ఆస్కింగ్ ఇన్ ఆర్ ఎట్ వాట్ ప్లేస్ ఆర్ పొజిషన్. ఆస్కింగ్ ఇన్ ఆర్ ఎట్ వాట్ ప్లేస్ ఆర్ పొజిషన్ అంటే ఎవరిదైనా ప్లేస్
ఆర్ పొజిషన్ అడగడానికి మనం వేర్ని యూజ్ చేసి అడుగుతాం. మీకు యూజ్ ఇంకా క్లియర్గా అవ్వడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, వేర్ డూ యూ వర్క్? నీవు ఎక్కడ పని చేస్తావు? వేర్ డూ యూ వర్క్? నీవు ఎక్కడ పని చేస్తావు? సో ఆమె ఎక్కడ పని చేస్తుంది అనే మనం ప్లేస్ అడుగుతున్నాం. సో ఇలా మనం ప్లేస్ ఆర్ పొజిషన్ అడగడానికి వేర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ దే హ్యావింగ్ లంచ్? వారు భోజనం ఎక్కడ చేస్తూ ఉన్నారు? వేర్ ఆర్ దే హ్యావింగ్ లంచ్? వారు భోజనం ఎక్కడ చేస్తూ ఉన్నారు? సో ఇలా మనం ప్లేస్ ఆర్ పొజిషన్ ఇంగ్లీష్లో అడగాలి అంటే వేర్ని యూజ్ చేసి అడుగుతాం. ఫర్దర్గా ఇప్పుడు మన సెషన్లో మరొక WH వర్డ్ గురించి నేర్చుకుందాం. విచ్ అనేది మనకి మరొక WH వర్డ్ అండి. విచ్ అంటే తెలుగులో ఏది, విచ్ ఏది. విచ్ యొక్క యూజెస్ ఏంటి అండ్ అలాగే అది ఇంకా క్లియర్గా అర్థం అవడానికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా విచ్ యొక్క యూజ్ వచ్చేసి చాయిస్ అడగడానికి మనం విచ్ని యూజ్ చేస్తామండి. ఆస్కింగ్ అబౌట్ చాయిస్, ఆస్కింగ్ అబౌట్ చాయిస్. ఏదైనా మనం ఎవరినైనా ఏదైనా చాయిస్ అడగడానికి విచ్ని యూజ్ చేసి అడుగుతాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ మ్యూజిక్ ఆల్బమ్ యూ లైక్? విచ్ మ్యూజిక్ ఆల్బమ్ యూ లైక్? నీకు ఏ మ్యూజిక్ ఆల్బమ్ అంటే ఇష్టం? విచ్ మ్యూజిక్ ఆల్బమ్ యూ లైక్? నీకు ఏ మ్యూజిక్ ఆల్బమ్ అంటే ఇష్టం. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, విచ్ కలర్ డూ యూ వాంట్? నీకు ఏ కలర్ కావాలి? విచ్ కలర్ డూ యూ వాంట్? నీకు ఏ కలర్ కావాలి? సో ఇలా మనం చాయిస్, ఎవరినైనా ఏదైనా చాయిస్ అడగడానికి విచ్ యూజ్ చేసి అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనం హూ అండ్ హూమ్ అనే 2 WH వర్డ్స్ గురించి చెప్పుకోబోతున్నాం. హూ అంటే తెలుగులో ఎవరు, హూమ్ అంటే ఎవరిని. హూ ఎవరు, హూమ్ ఎవరిని. సో హూ అండ్ హూమ్ యొక్క యూజెస్ ఏంటి, దాన్ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఆ వర్డ్స్ని మనం యూజ్ చేస్తాం అండ్ అలాగే ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ అలాగే ఆ రెండింటి యొక్క యూజ్ ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా హూ అండ్ హూమ్ యొక్క యూజ్ ఏంటి అనేది చూద్దాం. ఆస్కింగ్ వాట్ ఆర్ విచ్ పర్సన్ ఆర్ పీపుల్. హూ అండ్ హూమ్ యొక్క యూజ్ ఏంటి అంటే ఆస్కింగ్ వాట్ ఆర్ విచ్ పర్సన్ ఆర్ పీపుల్. ఏ పర్సన్ లేదంటే ఎవరు అని అడగడానికి మనం హూ అండ్ అలాగే హూమ్ అంటే ఆ పర్సన్ గురించి ఏమైనా అడగడానికి లేదంటే ఇంకో పర్సన్ గురించి అడగడానికి మనం ఎవరిని అని అడగడానికి హూమ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఆస్కింగ్ వాట్ ఆర్ విచ్ పర్సన్ ఆర్ పీపుల్. అలాగే హూ అండ్ హూమ్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ హూ అండ్ హూమ్. హూ ఈజ్ యూజ్డ్ ఇన్ సబ్జెక్ట్. హూ ఈజ్ యూజ్డ్ ఇన్ సబ్జెక్ట్. సెంటెన్స్లో సబ్జెక్ట్లోని మనం హూ అనేదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైనా కూడా. అంటే మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం, ఏ విషయం కోసం మాట్లాడుతున్నాం అని చెప్పడానికి మనం చెప్పేదాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. సో ఆ సబ్జెక్ట్లో మనం హూ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే హూ కూడా మనం ఒకే సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. హూన్ కానీ హూమ్ని కానీ మనం ఏదైనా ఒకే సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. హూ అండ్ హూమ్ యొక్క యూసేజ్ అనేది ఒకటే. బట్ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే హూని మనం సబ్జెక్ట్లో యూజ్ చేస్తాం, అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నామో అక్కడ సబ్జెక్ట్లో మనం హూని యూజ్ చేస్తాం. హూమ్ని వచ్చేసి మనం ఆబ్జెక్ట్లో యూజ్ చేస్తాం, అంటే ఆ సబ్జెక్ట్ కోసం మనం ఏం చెప్తున్నామో అందులో మనం హూమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు హూ అండ్ హూమ్ యొక్క యూసేజ్ ఇంకా క్లియర్గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం హూ అండ్ హూమ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హూ గివ్స్ దిస్ ఫుడ్ టు దట్ ఓల్డ్ మ్యాన్. హూ గివ్స్ దిస్ ఫుడ్ టు దట్ ఓల్డ్ మ్యాన్. ఎవరు ఈ భోజనం ఆ ముసలతనికి ఇస్తున్నారు? హూ గివ్స్ దిస్ ఫుడ్ టు దట్ ఓల్డ్ మ్యాన్. ఎవరు ఈ భోజనం ఆ ముసలతనికి ఇస్తున్నారు? హూ ఎవరు. ఇక్కడ ఎవరు అని అడుగుతున్నాం. సో ఇక్కడ మనకి హూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్, హూమ్ హ్యావ్ దే బీన్ కాలింగ్ సో లౌడ్. ఎవరిని వారు అంత గట్టిగా పిలుస్తూ ఉన్నారు? హూమ్ హ్యావ్ దే బీన్ కాలింగ్ సో లౌడ్. ఎవరిని వారు అంత గట్టిగా పిలుస్తూ ఉన్నారు? హూమ్ ఎవరిని, దే వారు. సో ఇక్కడ మనకి సెంటెన్స్లో దే వారు అన్నది సబ్జెక్ట్ అవుతుంది అండ్ అలాగే హూమ్ ఎవరిని
అనేది ఆబ్జెక్ట్లోకి వస్తుంది. సో హూమ్ హ్యావ్ దే బీన్ కాలింగ్ సో లౌడ్, ఎవరిని వారు అంత గట్టిగా పిలుస్తూ ఉన్నారు. సో ఇలా మనకి హూ అండ్ హూమ్ యొక్క యూజ్ అనేది ఒకటేనండి. కాకపోతే హూ అండ్ హూమ్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే హూ అనేదాన్ని మనం సెంటెన్స్లోని సబ్జెక్ట్గా వాడతాం, హూమ్ అనేది మనకి సెంటెన్స్లో ఆబ్జెక్ట్లో వాడటం జరుగుతుంది. హూస్ అనే మరొక WH వర్డ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. హూజ్ అంటే తెలుగులో ఎవరిది లేదా ఎవరివి. హూజ్ ఎవరిది లేదా ఎవరివి. ముందుగా హూజ్ యొక్క యూజ్ ఏంటనేది చూద్దాం. ఆస్కింగ్ అబౌట్ ఓనర్షిప్. ఆస్కింగ్ అబౌట్ ఓనర్షిప్, యాజమాన్యం గురించి అడగడానికి మనం హూజ్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆస్కింగ్ అబౌట్ ఓనర్షిప్, యాజమాన్యం గురించి అడగడానికి మనం హూజ్ అనే దాన్ని యూజ్ చేసి ఇంగ్లీష్లో అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ యూజ్ అనేది ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హూజ్ ఆర్నమెంట్స్ ఆర్ దీస్. హూజ్ ఆర్నమెంట్స్ ఆర్ దీస్, ఈ ఆభరణాలు ఎవరివి. హూజ్ ఆర్నమెంట్స్ ఆర్ దీస్, ఈ ఆభరణాలు ఎవరివి. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, హూజ్ ప్రోగ్రామ్ విల్ బీ ఫస్ట్. ఎవరి కార్యక్రమం ముందుగా ఉంటుంది. హూజ్ ప్రోగ్రామ్ విల్ బీ ఫస్ట్, ఎవరి కార్యక్రమం ముందుగా ఉంటుంది. సో ఇలా మనం యాజమాన్యం గురించి అడగడానికి హూజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. వై అనే మరో WH వర్డ్ గురించి చూద్దాం. వై అంటే తెలుగులో ఎందుకు. వై ఎందుకు. సో ఇప్పుడు వై యొక్క యూజ్ ఏంటి అండ్ అలాగే అది ఇంకా క్లియర్గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ముందుగా వై యొక్క యూజ్, ఆస్కింగ్ ఫర్ రీజన్, మనం కారణాలు అడగడానికి వైని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. ఏదైనా కారణాలు అడగడానికి వైని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, వై హ్యావ్ యూ థ్రోన్ దట్ టాయ్. వై హ్యావ్ యూ థ్రోన్ దట్ టాయ్, నీవు ఆ బొమ్మను ఎందుకు విసిరేసావు. వై హ్యావ్ యూ థ్రోన్ దట్ టాయ్, నీవు ఆ బొమ్మని ఎందుకు విసిరేసావు. ఎందుకు, రీజన్ అడుగుతున్నాం ఇక్కడ. సో ఇలా మనం ఏదైనా కారణాలు అడగడానికి వైని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, వై విల్ హీ హ్యావ్ బీన్ కలెక్టింగ్ ఆల్ దోస్ కాయిన్స్. వై విల్ హీ హ్యావ్ బీన్ కలెక్టింగ్ ఆల్ దోస్ కాయిన్స్, అతను ఆ నాణాలన్నింటినీ ఎందుకు సేకరిస్తూ ఉంటాడు. వై విల్ హీ హ్యావ్ బీన్ కలెక్టింగ్ ఆల్ దోస్ కాయిన్స్, అతను ఆ నాణాల్ని ఎందుకు సేకరిస్తూ ఉంటాడు. సో ఇలా మనం ఏదైనా ఎందుకు అనే కారణాలు అడగడానికి, రీజన్స్ అడగడానికి వైని యూజ్ చేస్తాం. హౌ అనేది మనకి మరొక WH వర్డ్. హౌ అంటే తెలుగులో ఎలా. హౌ ఎలా. ఇప్పుడు హౌ యొక్క యూజెస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ యూజ్ వచ్చేసి ఆస్కింగ్ అబౌట్ మేనర్, అంటే మనం దేనిదైనా ఎవరిదైనా పద్ధతి గురించి అడగడానికి హౌ అనేదాన్ని యూజ్ చేసి అడుగుతాం. ఆస్కింగ్ అబౌట్ మేనర్ అనేది మనకి హౌ యొక్క ఫస్ట్ యూజ్. అండ్ అలాగే సెకండ్ యూజ్ వచ్చేసి ఆస్కింగ్ అబౌట్ కండిషన్ ఆర్ క్వాలిటీ. ఆస్కింగ్ అబౌట్ కండిషన్ ఆర్ క్వాలిటీ అంటే మనం ఏదైనా ఒక దాని యొక్క పరిస్థితి అండ్ అలాగే క్వాలిటీ, నాణ్యత గురించి అడగడానికి హౌ అనేదాన్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. సో హౌ యొక్క సెకండ్ యూజ్ వచ్చేసి ఆస్కింగ్ అబౌట్ కండిషన్ ఆర్ క్వాలిటీ, పరిస్థితి లేదా నాణ్యత గురించి అడగడానికి హౌ అనేదాన్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీకు ఈ యూజెస్ అనేది క్లియర్గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హౌ డస్ దిస్ వర్క్. హౌ డస్ దిస్ వర్క్, ఇది ఎలా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం ఇది ఎలా పనిచేస్తుంది అని దాని యొక్క మేనర్ అడుగుతున్నాం, అంటే దాని యొక్క పద్ధతి, అది ఎలా పనిచేస్తుందో దాని యొక్క పద్ధతి మనం అడుగుతున్నాం. సో హౌ డస్ దిస్ వర్క్, ఇది ఎలా పనిచేస్తుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, హౌ వాజ్ యువర్ ఇంగ్లీష్ ఎగ్జామ్. హౌ వాజ్ యువర్ ఇంగ్లీష్ ఎగ్జామ్, నీ యొక్క ఇంగ్లీష్ పరీక్ష ఎలా ఉంది. సో ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ యొక్క మనం కండిషన్ అడుగుతున్నాం, ఎలా ఉంది, దాని యొక్క పరిస్థితి ఏంటి. సో ఇలా మనం హౌ అనేదాన్ని ఏదైనా దేని యొక్కైనా లేదంటే ఎవరిదైనా పద్ధతి అంటే మేనర్ లేదా దేనిదైనా పరిస్థితి లేదా నాణ్యత గురించి అడగడానికి హౌ అనేదాన్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. మరొక WH వర్డ్ అయిన హౌ ఫార్ గురించి తెలుసుకుందాం. హౌ ఫార్ అంటే తెలుగులో ఎంత దూరం. హౌ ఫార్ ఎంత దూరం.
సో హౌ ఫార్ యొక్క యూజెస్ ఏంటనేది చూద్దాం. హౌ ఫార్ యొక్క యూజ్ వచ్చేసి ఎవరినైనా డిస్టెన్స్ అడగడానికి హౌ ఫార్ అన్నదాన్ని యూజ్ చేస్తాం. సో హౌ ఫార్ యొక్క యూజ్ ఏంటి అంటే ఆస్కింగ్ ఫర్ డిస్టెన్స్ అడగడానికి హౌ ఫార్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హౌ ఫార్ ఇస్ ప్రియాస్ హౌస్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. హౌ ఫార్ ఇస్ ప్రియాస్ హౌస్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుంచి ప్రియా హౌస్ ఎంత దూరం? హౌ ఫార్ ఇస్ ప్రియాస్ హౌస్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుంచి ప్రియా హౌస్ ఎంత దూరం? సో ఇలా మనం డిస్టెన్స్ అడగడానికి హౌ ఫార్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, హౌ ఫార్ డస్ ద రోడ్ కంటిన్యూ. హౌ ఫార్ డస్ ద రోడ్ కంటిన్యూ. ఇంకా ఈ రోడ్ ఎంత దూరం కంటిన్యూ అవుతుంది? హౌ ఫార్ డస్ ద రోడ్ కంటిన్యూ. ఈ రోడ్ ఎంత దూరం కంటిన్యూ అవుతుంది? సో ఇలా మనం డిస్టెన్స్ అడగడానికి హౌ ఫార్ అంటే ఎంత దూరం, హౌ ఫార్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. హౌ లాంగ్ అంటే తెలుగులో ఎంత సమయం. హౌ లాంగ్ ఎంత సమయం. సో హౌ లాంగ్ యొక్క యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. హౌ లాంగ్ అనేది మనం టైం అండ్ అలాగే స్పేస్ యొక్క లెంత్ అడగడానికి మనం హౌ లాంగ్ అనే వర్డ్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. సో హౌ లాంగ్ యొక్క యూజ్ వచ్చేసి ఆస్కింగ్ ఫర్ లెంత్ ఆఫ్ టైమ్ ఆర్ స్పేస్. ఆస్కింగ్ ఫర్ లెంత్, టైమ్ ఆర్ స్పేస్. ఈ యూజ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ కెన్ యూ స్విమ్ అండర్ వాటర్. నీవు ఎంత సమయం వాటర్లో స్విమ్ చేయగలవు? హౌ లాంగ్ కెన్ యూ స్విమ్ అండర్ వాటర్. నీవు వాటర్లో ఎంత సమయం స్విమ్ చేయగలవు, ఈత కొట్టగలవు. సో ఇలా మనం ఎంత సమయం, సో టైం యొక్క లెంత్ అడగడానికి మనం హౌ లాంగ్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. హౌ లాంగ్ క్యాన్ యూ స్విమ్ అండర్ వాటర్. నీవు వాటర్లో ఎంత సమయం ఈత కొట్టగలవు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ హ్యావ్ యూ స్టడీడ్ ఇంగ్లీష్. హౌ లాంగ్ హ్యావ్ యూ స్టడీడ్ ఇంగ్లీష్. నీవు ఎంత సమయం ఇంగ్లీష్ చదివావు. హౌ లాంగ్ హ్యావ్ యూ స్టడీడ్ ఇంగ్లీష్. నీవు ఎంత సమయం ఇంగ్లీష్ చదివావు. సో ఇలా మనం ఎంత సమయం అంటే హౌ లాంగ్ అంటే టైం లేదా స్పేస్ యొక్క లెంత్ అడగడానికి హౌ లాంగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. హౌ మెనీ అంటే తెలుగులో ఎన్ని. హౌ మెనీ, ఎన్ని. ఈ హౌ మెనీ యొక్క యూజ్ ఏంటనేది చూద్దాం. హౌ మెనీ అనేది మనం ఇంగ్లీష్లో ఏదైనా క్వాంటిటీ అడగడానికి మనం హౌ మెనీ అనే దాన్ని యూజ్ చేస్తాం. బట్ అలాగే ఈ క్వాంటిటీ అనేది కౌంటబుల్లో ఉండాలి. కౌంటబుల్ అయిన క్వాంటిటీ అంటే మనం ఆ క్వాంటిటీని లెక్క పెట్టగలగాలి. సో ఇలా లెక్క పెట్టగలిగే క్వాంటిటీని అడగడానికి హౌ మెనీ అనే వర్డ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో హౌ మెనీ యొక్క యూజ్ ఏంటి అంటే ఆస్కింగ్ క్వాంటిటీ విచ్ ఇస్ కౌంటబుల్. ఆస్కింగ్ క్వాంటిటీ విచ్ ఇస్ కౌంటబుల్. సో ఆ యూజ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హౌ మెనీ అవర్స్ ఆర్ దేర్ ఇన్ అ డే. హౌ మెనీ అవర్స్ ఆర్ దేర్ ఇన్ అ డే. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి. హౌ మెనీ అవర్స్ ఆర్ దేర్ ఇన్ అ డే. రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి. ఇక్కడ మనం ఎన్ని అని అడుగుతున్నాం కదా. సో హౌ మెనీ, ఎన్ని, హౌ మెనీ. సో ఇలా మనం ఏదైనా ఒక క్వాంటిటీ కౌంటబుల్ అయ్యేది అడగడానికి హౌ మెనీని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసారు కదా, హౌ మెనీ అవర్స్ ఆర్ దేర్ ఇన్ అ డే. రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ మెనీ డేస్ డూ యూ వర్క్ ఈచ్ వీక్. హౌ మెనీ డేస్ డూ యూ వర్క్ ఈచ్ వీక్. వారానికి నువ్వు ఎన్ని రోజులు పని చేస్తావు. హౌ మెనీ డేస్ డూ యూ వర్క్ ఈచ్ వీక్. వారానికి నువ్వు ఎన్ని రోజులు పని చేస్తావు. సో ఇలా మనం ఏదైనా ఒక క్వాంటిటీ అడగడానికి, అది కూడా క్వాంటిటీ కౌంటబుల్ అయి ఉంటే మనం అలాంటివి అడగడానికి హౌ మెనీ అనే వర్డ్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. హౌ మచ్, మనం హౌ మచ్ అనే వర్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. హౌ మచ్ అంటే తెలుగులో ఎంత. హౌ మచ్ ఎంత. సో ఈ హౌ మచ్ యొక్క యూజ్ ఏంటి అనేది చూద్దాం. హౌ మచ్ అనేది మనం క్వాంటిటీ ఏదైతే కౌంట్ చేయలేమో ఆ క్వాంటిటీని అడగడానికి హౌ మచ్ అనే వర్డ్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. హౌ మెనీ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హౌ మెనీ అనేది క్వాంటిటీ అడగడానికే యూజ్ చేస్తాం. కాకపోతే ఆ క్వాంటిటీ ఏదైతే కౌంటబుల్ అవుతుందో దానికి మనం హౌ మెనీ యూజ్ చేసి అడుగుతాం.
ఇక్కడ వచ్చేసి ఈ క్వాంటిటీ ఏదైతే కౌంట్ అవ్వలేదో దాన్ని మనం హౌ మచ్ అనే వర్డ్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. సో హౌ మచ్ యొక్క యూజ్ వచ్చేసి ఆస్కింగ్ క్వాంటిటీ విచ్ ఇస్ అన్కౌంటబుల్. ఆస్కింగ్ క్వాంటిటీ విచ్ ఇస్ అన్కౌంటబుల్. యూజ్ మీకు అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హౌ మచ్ డూ యూ ఎక్స్పెక్ట్. హౌ మచ్ డూ యూ ఎక్స్పెక్ట్. నీవు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. హౌ మచ్ డూ యూ ఎక్స్పెక్ట్. నీవు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. హౌ మచ్ మనీ డూ యూ స్పెండ్ ఫర్ లంచ్ ఎవ్రీడే. ప్రతిరోజు నీవు లంచ్కి ఎంత ఖర్చు పెడతావు. హౌ మచ్ మనీ డూ యూ స్పెండ్ ఫర్ లంచ్ ఎవ్రీడే. ప్రతిరోజు నీవు లంచ్ కోసం లంచ్కి ఎంత మనీ ఖర్చు పెడతావు. హౌ మచ్ మనీ డూ యూ స్పెండ్ ఫర్ లంచ్ ఎవ్రీడే. ప్రతిరోజు నీవు లంచ్కి ఎంత ఖర్చు పెడతావు. సో ఇలా మనం ఏదైనా క్వాంటిటీ కౌంట్ చేయలేనిది అడగడానికి హౌ మచ్ అనే దాన్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. హౌ ఓల్డ్, ఎంత పాతది లేదా ఎంత వయసు అని అడగడానికి మనం హౌ ఓల్డ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అండ్ తెలుగులో అంటాం మనం ఎంత పాతది ఎంత వయసు అని చెప్పేసి. సో ఇంగ్లీష్లో మనం హౌ ఓల్డ్ అనే దాన్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది. సో హౌ ఓల్డ్ యొక్క యూజ్ ఏంటనేది చూద్దాం. హౌ ఓల్డ్ అనేది ఏజ్ అడగడానికి మనం యూజ్ చేస్తాం. సో ఆస్కింగ్ అబౌట్ ఏజ్. ఏజ్ అడగడానికి మనం హౌ ఓల్డ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హౌ ఓల్డ్ ఆర్ యూ. హౌ ఓల్డ్ ఆర్ యూ. నీకు ఎంత వయసు లేదా నీ వయసు ఎంత. సో హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, హౌ ఓల్డ్ ఈస్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఎంత పాతది. హౌ ఓల్డ్ ఈస్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఎంత పాతది. సో ఇలా మనం దేనిదైనా లేదంటే ఎవరిదైనా ఏజ్ అడగడానికి హౌ ఓల్డ్ అనే వర్డ్ని యూజ్ చేసి అడగడం జరుగుతుంది.